అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూ సమీకరణ విషయంలో ఎన్టీఆర్ జిల్లా రైతులు కలవరపడుతున్నారు. కర్షకుల అనుమానాలకు నివృత్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 140 మీటర్ల వెడల్పులోనే భూ సమీకరణ జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. ఏపీ రాజధాని అమరావతిలో ఓఆర్ఆర్ను 140 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలో ఉంటే గెజిట్ నోటిఫికేషన్లో 250 మీటర్లుగా పేర్కొనడంతో రైతుల్లో అలజడి మొదలైంది. భూములు ఎక్కువగా తీసుకుంటారేమో అన్న అనుమానాలు వారిలో నెలకొన్నాయి. ఓఆర్ఆర్ ప్రతిపాదిత ప్రాంతం పెరగడంతో రైతులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీర్లుపాడు, కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ప్రస్తుతం 140 మీటర్ల వెడల్పులోనే భూ సమీకరణ జరుగుతోందని అధికారులు అంటున్నారు. సాధారణంగా 3A నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వకుండా భూ సర్వే చేపట్టేందుకు అధికారులకు హక్కు ఉండదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కొలతలు తీసి సరిహద్దులు వేయలేరు. 140 మీటర్ల రోడ్డును ప్రామాణికంగా తీసుకుని సరిహద్దులు నిర్ధారిస్తే క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల 5 నుంచి 10 మీటర్ల తేడా వచ్చే వీలుంటుందని రైతులు వాపోతున్నారు. ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా నోటిఫికేషన్లో 150 మీటర్లుగా ప్రస్తావించారు. ఔటర్ రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ 70 మీటర్లే అని చెప్పింది. ఆ తర్వాత 140 మీటర్లు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు 250 మీటర్లకి ఆల్రెడీ తీసుకున్నట్లు వచ్చింది. మా రైతులందరికీ సరైన అవగాహన ఇది మీద ఎవరు ఏ అధికారి కూడా ఇవ్వలేదు. అసలు 250 మీటర్లు తీసుకుంటుందా, 150 మీటర్లు తీసుకుంటుందా, లేక అసలు 70 మీటర్లను కడుతుందా అనే విషయం మీద మాకు ఏ అధికారి దగ్గర నుంచి ఎక్కడి నుంచి సరైన అవగాహన చదివించిన అధికారి కూడా లేరు. ఓఆర్ఆర్ నిర్మాణానికి 18 గ్రామాల్లో 1798 సర్వే నెంబర్లలో 1416 హెక్టార్లు సేకరించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. జనవరి 5న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్లో 140 బదులుగా 250 మీటర్ల భూ సమీకరణ ఉందని రైతులు చెబుతున్నారు. 140 మీటర్లే ఎక్కువ అని 200 మీటర్లు తీసుకుంటే నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. యజమానులను సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ జాతీయ రహదారి పక్కన ఉంటున్నాం కాబట్టి అంత కమర్షియల్గా ఉన్న భూములకి 4.5 కోట్లకు తక్కువ లేదు. ఈ భూమి ఎప్పుడూ కూడా చాలా విలువగా ఉన్న ప్రాంతం ఇది. ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం మాకు విలువైన భూములు కాబట్టి మార్కెట్ రేటు ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొత్తంగా ఓఆర్ఆర్ నిర్మాణానికి ముందే ఎన్టీఆర్ జిల్లా రైతులకు అనుమానం కలగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు మాత్రం భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొంత ప్రాంతం హెచ్చించినట్లు చెబుతున్నారు.